నిజంగా యష్మి చాలాసార్లు ఫ్లిప్ అవుతుంది. చాలాసార్లు తను ఆ మాట మీద ఒకప్పుడు ఏం చెప్పిందన్నా, సోనియా ఎప్పుడు చూసినా నిఖిల్ చుట్టూ తిరుగుతుంది, గ్రూప్ చేస్తుంది, మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా. సో క్లియర్గా చెప్పాడు వాళ్ళు డాడీ, నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వచ్చావు తల్లి, నువ్వు ఇండివిజువల్ గేమ్ అనేది క్లియర్గా చెప్పాడు. చాలా పంపించింది. నువ్వు ప్రజల దగ్గర నెగిటివ్ అయినా అదొక పని. ఇప్పుడు ఇంకోటి ఏంటన్నా, నాకు ఒక మెట్టు ఎక్కేసాం వాళ్ళ డాడీ. ఎందుకంటే తను అందరి దగ్గరికి వచ్చి సారీ మా కూతురు తప్పిస్తున్నా, సారీ అని చెప్తుంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అన్న. ఒక నిజంగా తను అయిపోక యష్మి ఊరు చెప్పలే కానీ వాళ్ళ డాడీ చెప్తుంటే ఒక మెట్టు ఎక్కింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ రకంగా కూడా యష్మికి ఓటింగ్ పడే ఛాన్స్ ఉంది అనిపించింది అన్న. చెప్పొచ్చు అన్న, నిజంగా అవునని కాదన్నా. అంటే ఈ అమ్మాయి ఏంది ఇంత చేసినా కూడా మారదు చెప్పి వాళ్ళ డాడీ చెప్పినాను ఈరోజు. వాళ్ళ డాడీ చెప్పిన తర్వాత తను మారితే ఓకే, ఆ నెగిటివిటీ పోయే ఛాన్స్ ఉంది. మారుకుంటే మాత్రం డాడీ చెప్పిన కూడా మారలేదు, ఆ నెగిటివిటీ ఉంటుంది. అది సేమ్ టైం వాళ్ళ డాడీ రిక్వెస్ట్ చేసిన అంటే అమ్మాయి నిజంగా ఇంత జెన్యూన్ తప్పు చేసిన ఫీలింగ్ ప్రజలలో పోస్తుంది. కాబట్టి దీనికి ప్లస్ ఉండదు, కానీ 90% అయితే ఐఏఎస్ పాజిటివిటీ ఉందన్న. నిఖిల్కి అయితే నిజంగా నేనైతే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైతే ఫ్యామిలీ ఎంట్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. సో తనకైతే విభత్సమైన ఫ్యాన్స్ ఓటింగ్ పడుతుందన్న. అవునని కదన్నా, సీరియల్ ఓటింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఓట్లు వేస్తున్నారు. చెప్పలేమన్న, తనైతే ఈజీగా అవునని కదన్నా. నాకు ఒక అనిపించింది అన్న, వైల్డ్ గేట్ వచ్చారు ఏమన్నా మారుతుండొచ్చు అనుకున్నా. ఎటువంటి గ్రాఫ్ చేంజ్ కాలేదు, తను ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇలా ఉంటే మాత్రం 100% కప్పు ఈజీగా కొట్టుకుపోతారని నమ్మకం ఉందన్న. సో మళ్ళీ వాళ్ళ నిఖిల్ మమ్మీ వచ్చి అట్లా అగ్గు చేసుకోవటాలంటే, సో చూడండి వాళ్ళంతా ఒకటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ వాళ్ళు కాబట్టి. సో కొన్నిసార్లు పాజిటివ్ ఇప్పుడు వాళ్ళ డాడీ నెగిటివ్ మాట్లాడు, సో వీళ్ళ మమ్మీ వచ్చి పాజిటివ్ మారితే ఓట్ బ్యాంక్ తగ్గదు కదా, ఎటువంటి డిస్ట్రాక్ట్ కాదని ఉద్దేశంతో చేసినొచ్చు అనిపించింది. సో ఎనీవే అయినా వాళ్ళకైతే నిఖిల్ అయితే టాప్ ప్లేస్లో ఉన్నాడు. విష్ణుప్రియ చెప్పడానికి ఏం లేదు, ప్రియ ఏమంటారు డొల్లా లోపల ఏం లేదు, సరుకు ఏం లేదు, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, ఏమంటారు అన్న బజ్జగానందం బజ్జగోవిందం అంత డొల్లా. తను ఎప్పుడు చూసినా పృథ్వీ అని తిరుగుతుంది. కానీ పృథ్వీకి ఏం జరుగుతుంది, పృథ్వీతో ఉంటే నువ్వు నామినేషన్ సేవ్ అవుతాను అనుకోవచ్చు, 80% సేవ్ కావు. తనైతే చాలా డేంజర్ జోన్ ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే విష్ణు వాళ్ళ చెల్లెలు వచ్చి అక్క నువ్వు పృథ్వీతో లవ్ ట్రాక్ బంద్ అని చెప్తే తను ఇంకా మారుతానని కోరుకుంటున్నా. ఎన్నోసార్లు చెప్పేసినా తను మారట్లేదు, మేబీ తను వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. తను ఏం చూడన్న, ఆమె కన్నా వీక్ కంటెస్టెంట్ ఉన్నారు ఇంతకుముందు. సో నైని పావని కానీ, సో నైనిక కానీ, కిరాసీత కానీ. సో అవునని కాదు, వీళ్ళు ఆమె కన్నా కొద్దిగా వీక్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈసారి నువ్వు చూసుకుంటే అందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారన్న. సో నువ్వు చూసిన నిఖిల్ కానీ, నబిల్ కానీ, యష్మి కానీ, సో ప్రేరణ కానీ చాలా టాప్ వేస్తున్నారు. సో నేను ఉన్నాను కదన్నా, విష్ణుప్రియ ఒక్క దెబ్బ గ్రాఫ్ పడిపోయిందన్న. ఎక్కడో నువ్వు విష్ణుప్రియ ఆ ఓటింగ్ తను ఇంకా కంప్లీట్ చేయకుండానే, ఇంకా సక్సెస్ చేసుకోకుండానే, కాపాడుకోకుండానే ఒక్క దెబ్బకు పృథ్వీ నీ గడ్డం బాగుంది, పృథ్వీ నీ ముక్కు బాగుంది పృథ్వీ అని చెప్పుకోవడం వల్ల తనకు ఒక్కసారి ఆ నెగిటివిటీ క్రియేట్ అయిపోయింది. ఓటింగ్ తను ఎవరు కాపాడలేడు. ఇప్పుడు కండు బాగున్నాను నిజంగా గౌతమ్ అయితే నేను చెప్తా, ఇప్పుడు చరిత్రలోన వైల్డ్ కార్డ్ వచ్చిన వాడు ఎవడు కూడా కప్పు కొడతాడు అనే నమ్మకం మనకు లేకుండే. కానీ ఈసారి కొద్దిగా డౌట్ వస్తుంది, అరే బట్ ఎక్కలేని ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందన్న గౌతమ్కి అయితే. ఆ కండు వేసుకోవటాలు కానీ, గేమ్ ఆటలు కానీ, నిఖిల్తో పోరాటం కానీ. సో నిజంగా ఎవడో నిజంగా నిఖిల్తో గొడవడానికి సిద్ధపడన్న. వైల్డ్ కార్డ్కి వచ్చి ఇంత చూడన్నా లో స్టేజ్కి వెళ్ళిపోయాను. ఒకసారి అయితే నాగమణికంతో నామినేషన్ అయినప్పుడు ఆ రోజు గౌతమ్ వెళ్ళిపోవాలి, నాగమణికంట వెళ్ళిపోవడంతో అనుకున్నా వీక్ అవుతారు అనుకున్నా. కానీ వీక్గా చాలా స్ట్రాంగ్ అయ్యిండు, కండు వేసుకుంటున్నాను అన్న. సో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చాలామంది కూడా మనోడు అన్న ఫీలింగ్ వస్తుంది. చాలామంది కూడా ట్రోల్ చేస్తారు, ఏంది సింపతి ప్లే చేస్తున్నా అంటే సింపతి కాదన్న. నిజం చెప్పాలంటే తను కండో ఈరోజు వేసుకోలేడు, అంతకుముందు లాస్ట్ సీజన్లో కూడా వేసుకున్నాడు. 7th గేమ్ ఒక గేమ్ ఉంటుంది అన్నమాట, అంబటి అర్జున్ ఆ గేమ్ ఉన్నప్పుడు తను కండు వేసుకున్నాడు, అదే సింపతి కాదు. అంత క్వశ్చన్ చెప్తాను, పల్లె ప్రశాంత్ కూడా గేమ్ ఆడినా, గేమ్ ఆడేటప్పుడు భుజం లేపి నీ అవ్వ తగ్గేదిలే అన్నాడు. అప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓట్లు వేసారా, లేదు కదా. సో ఇది ఏదో ఒక ఫ్యాన్ బేస్ ఓటు అనే ఒక కమ్యూనిటీ ఓటింగ్ అని ఉంటుంది. గేమ్ ఆడితేనే ఓటింగ్ చేస్తారు ప్రజలు కాబట్టి నమ్మకం ఉంది. గౌతమ్ మంచి గేమ్ ఆడుతారు, మంచి టాప్ 2 వరకు వెళ్ళిపోతున్నాడు నమ్మకం కలిగిందన్న. పృథ్వీ అయితే నిజంగా చాలా అగ్రెసివ్, చాలా అసలు ఎప్పుడు ఎట్లా ఉంటాడో అర్థం కాదు. నిజంగా అంత చూడన్న బిగ్ బాస్ ఎంతమంది ఆఫర్ ఇచ్చారన్న. మొన్న గెటప్స్ వేసారన్న అందరూ, లేడీ గెటప్ అందరూ వేసి నీకు ఎందుకంత గడ్డం తీసి ఏమైతే అన్న, గడ్డం ఏమన్నా మళ్ళీ రాదా, అది విగ్గా అయింది అంత గడ్డం తీసుకొని నీకు అంత బాధపడుతున్నా నాకు అర్థం కాలేదు. సో నేనైతే తను మాట్లాడే విధానం నచ్చట్లేదు, ప్రజలకు నచ్చట్లేదు. కానీ తనకైతే ఒక రకమైన ఓటింగ్ పడుతుంది. అంటే తను ఒక్క వీక్ నామినేషన్ లేడని ప్రతిసారి నామినేషన్ ఉన్నాడు తను. సో నేను అనుకుంటున్నా అంటే పోరాడేది బాగుంది, నామినేషన్ అప్పుడు బాగా ఆడతాడు, టాస్క్ ఇచ్చే బాగా ఒక్క ఉద్దేశంతో ఓట్లేస్తున్న ఫీలింగ్ ఉంది. సో నేను అనుకుంటాను ఈసారి పోతే ముక్కు అవినాష్ పోతాడు, లేదంటే పృథ్వీ అని పోతాడు. ఇప్పుడు సేవ్ అయినా కూడా పృథ్వీ నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళిపోతాడు అన్న. ప్రేరణ మొన్నటి వరకు చాలా బాగుందన్న, లైక్ మెగా చీఫ్ కానప్పుడు చాలా బాగుంది. మెగా చీఫ్ అయిన తర్వాత కొన్నిసార్లు ఫ్లిప్ అవుతుంది, కొద్దిసార్లు అగ్రెసివ్ అవుతుంది, కోపడుతుంది. అక్కడ తగ్గించుకుంటే తను కూడా ఈజీ టాప్ 5 అంటున్నా.